దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కూడా తల ఉంచండి. ఈ సమయంలో చేయవలసిన ఒకే ఒక ప్రార్థన, ప్రభువా నిలబడుతున్న నీ దాసుని బలపరిచి మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించండి ప్రభువా. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా, మీరు మాట్లాడండి ప్రభువా అని అడిగితే ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. కనుక ఒకే మాట అడగండి, ప్రభువా ఏ వాక్యమైనా అది నాకు మేలుకరంగా చేయండి ప్రభువా, అది నా బ్రతుకులో నా కుటుంబంలో ఒక ఆశీర్వాదకరంగా ఆ మాటలు మార్చండి ప్రభు అని మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రార్థన చేయండి ఒక నిమిషం. ప్రభువా మీకు స్తోత్రాలు. చదవబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. నిలబడుతున్న నేను యోగ్యుడిని కాదు ప్రభువా, కేవలం నీ కృపను బట్టి మాత్రమే నేను నిలబడుతున్నాను. నీ ఆత్మ ద్వారా మీరు నన్ను నడిపించమని వేడుకుంటున్నాను. సంఘానికి అవసరమైన మాటలు మా కుటుంబాలకు మా జీవితాలు కట్టబడడానికి అయ్యా దీవెనకరమైన మాటలు మీరు మాకు అందించి మీరు మాత్రమే మహిమ పొందమని నజరుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను ప్రేరేపించబడ్డాను. అదేంటంటే, మనలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో ప్రార్థన చేసే అలవాటు మనకు ఉంది. కొంతమంది ఒక అరగంట చేస్తారు, కొంతమంది ఒక గంట, కొన్ని పర్యాయాలు ఒక 2 గంటలు 3 గంటలు ఏకాంతంగా ప్రార్థన చేసిన అనుభవాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమయంలో, ప్రతిరోజు కాకపోవచ్చు ఏమండి, ఒక్కొక్క రోజు ఒక 5 నిమిషాలే ప్రార్థన చేసిన పరిస్థితులు ఉంటాయి. కొన్ని సార్లు భారం మన మీదకి దేవుని ఆత్మ నడిపింపులో మనం కొన్ని సార్లు ఒక గంట ఏమండి చేసిన అనుభవాలు ఇక్కడ ఉన్న అందరికీ ఉన్నాయి అండి. కనీసం ఒక అరగంట అయినా కూర్చుని ప్రార్థన చేసిన అనుభవాలు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా కాలం నుంచి మనం భక్తి చేస్తున్నాం. ఏమంటే ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా ఏదో ఒక సమయంలో ఒక గంట అయినా నమ్మకంగా కూర్చుని ప్రార్థన చేసిన అలవాటు మనకి ఉన్నది ఉంటుంది. అయితే ఆ ప్రార్థన చేసే అనుభవాలలో మనం చేస్తున్న ఆ ప్రార్థన, మనం దేవుని సన్నిధిలో గడుపుతున్న ఆ సమయం ఏమండి, మనం చేస్తున్న ఆ ప్రార్థనలో నేను గమనించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే 90% మంది ప్రజలు ప్రార్థన విధానం ఎలా ఉన్నది, బహు తక్కువ మంది మాత్రమే వారి ప్రార్థన జీవితంలో వారు చాలా ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మార్చబడ్డారు. అన్ని ప్రార్థనలు ఒకటి కాదు. ప్రార్థన జీవితంలో, ప్రార్థన మెట్టులో ఏమండి మన ప్రార్థన అనుభవాల్లో చాలా మంది ప్రభుని పిల్లరా వారి ప్రార్థన జీవితంలో ఫలభరితం లేని ప్రార్థనగా వారి జీవితాలు ఉన్నాయి. అనగా ఇంకా బాగా చెప్పాలి అని అంటే, ఇంకా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలి అని అంటే ఏమండి దేవుడు మెచ్చే ఆ ప్రార్థన, ఒక సక్సెస్ఫుల్ ప్రార్థన చాలా మంది చేయలేకపోతున్నారు. దేవుడు మన ప్రార్థనను వినగలిగినంత ప్రార్థన, దేవుడు మన ప్రార్థన చూచి సంతోషించగలిగిన ప్రార్థన, దేవుడు మన మొరను చూచి అబ్బో ఈ ప్రార్థన చాలా బాగుంది ఇలాంటి ప్రార్థన అని దేవుడు మన ప్రార్థనల వైపు చెవియొగ్గగలిగిన ఆ ప్రార్థన చాలా మంది చేయలేకపోతున్నారు. అవేంటో ఒక 7 విషయాలు నేను రాసుకుని వచ్చాను. ఈ ఉదయకాల సమయంలో అవి కాస్త ధ్యానించగలిగితే మన జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా మార్చబడతాయని ఈ ఉదయకాలం నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రభుని పిల్లరా, ఒక యూనియన్ వారు, ఒక వ్యాపారస్తులు, ఒక బిజినెస్ చేస్తున్న వ్యాపారస్తులు ఏంటంటే ఒక 6 నెలలకు, ఒక సంవత్సరంలో ఒక మీటింగ్ పెట్టుకుని
ఆ మీటింగ్ లో ఏమండి వారి వ్యాపారంలో లోటుపాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మన వ్యాపారం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు, మన వ్యాపారం ఎందుకు దీవించబడడం లేదు, మనలో ఉన్న లోపాలు ఏమిటి, మనం ఇంకా ఏం మెరుగైదని చేసుకోవాలి అని వారందరూ కూడా కూర్చుని ఏమండి ఆ వ్యాపార రీత్యా వారు ఎన్నో ఆలోచనలు కలిగి వారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈనాడు ప్రార్థన చేస్తున్న మనం అందరము కూడా మన ప్రాంతంలో ఉన్న లోపాలు ఏమిటి, మనం చేస్తున్న ప్రార్థనలో ప్రతిఫలం పొందుకోలేకపోవడానికి, మనం చేస్తున్న ప్రార్థనలో దీవెనను అనుభవించలేకపోవడానికి కారణాలు ఏమిటో ఈ ఉదయకాలం నేను మీకు కాస్త వివరంగా తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు పాడండి, అందరూ కూడా పాడు, చప్పట్లు కొట్టండి, పాడు. ప్రార్థన వినుడి ప్రార్థన మాకు పావనుడా దేవునికి స్తోత్రం. సమయాన్ని బట్టి నేను మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 90% మంది ప్రజలు ఏమండి ఈ గ్రూప్ కొంచెం పెద్దది కనుక ఈ గ్రూప్ గురించి నేను మాట్లాడతాను, అండ్ ఈ గ్రూప్ కొంచెం చిన్నది కనుక ఈ గ్రూప్ గురించి నేను మాట్లాడతాను. 2 గ్రూపులు అన్నమాట ప్రార్థనలో. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే ప్రార్థన చేసేవారు అందరూ ఒకటి కాదు, ప్రార్థనలో వారి స్థాయి, వారి పరిస్థితి, తేడాలు కాస్త నేను మీకు వివరంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ ఎక్కువ శాతం ఉన్న ఈ ప్రజలు వారి ప్రార్థన విధానంలో వారు చేస్తున్న 1 గంట అరగంట ప్రార్థనలో వారు చేసే ప్రార్థన ఏంటంటే తమ వరకు మాత్రమే వారు ప్రార్థన చేస్తారు, తమ సమస్యల కొరకు మాత్రమే వారు ప్రార్థన చేస్తారు, వారి కుటుంబాన్ని గురించి మాత్రమే వారు ప్రార్థన చేస్తారు. అయితే ప్రభునందు పిల్లరా, మరొక గ్రూప్ ఉంది ఏమండి, వారు ప్రార్థన జీవితంలో చాలా ఉన్నతమైన స్థాయి, దేవుని సంతోషపరచగలిగిన స్థాయి, దేవునిని ఆ ప్రార్థనతో తృప్తిపరచగలిగిన ఆ ఉన్నతమైన ప్రార్థన విలువ కలిగిన ఈ గ్రూప్ ఏం చేస్తారంటే తమ కొరకు మాత్రమే వీరు ప్రార్థన చేసుకోరండి. ఏమండి ఈ 90% మంది ఉన్న ఈ ప్రజలు ఏం చేస్తారంటే కేవలం తమ కొరకు మాత్రమే ప్రార్థన చేసుకుంటారు. నా కుటుంబం, నాది, నా అవసరతలు, నా పరిస్థితి అని తమ గురించి మాత్రమే ప్రార్థన చేసేవారు కోకొల్లులుగా ఉన్నారండి. అయితే కొంతమంది ఉన్నారు వాళ్ళు తమ కొరకు మాత్రమే వారు ప్రార్థన చేయరు. ఏమండి వారితో పాటు తమ తోటి వారితో ప్రార్థన చేస్తారు, తమ తోటి వారి కొరకు వారు ప్రార్థన చేస్తారు. అంటే వీళ్ళు ఈ 90% మంది వీళ్ళ ప్రార్థన ఎలా ఉంటుందంటే వాళ్ళ కుటుంబంలో ఏమండి ఎవరైనా ఒక గర్భిణీ స్త్రీ ఉందనుకోండి, ఏమండి ఆ 9 నెలలు కూడా అయ్యా నా బిడ్డను, అయ్యా మా కోడలను, అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి అని తమ వారి గురించే వారు ప్రార్థన చేసుకుంటారు. తన ప్రక్కనే అదే పరిస్థితుల్లో, అదే బాధతో, అదే ఆ పరిస్థితుల్లో మరొక తన ఇంటి ప్రక్కనే, లేకపోతే తన సంఘములోనే, లేకపోతే తన ఆ స్నేహితుల్లోనే, లేకపోతే తన యొక్క ఆ పని చేసే ఆ చోట సేమ్ అదే పరిస్థితుల్లో మరొక కుటుంబం ఉంది, కానీ ఆ కుటుంబం కొరకు వీళ్ళ ప్రార్థన చేయరు.
ఆ కుటుంబంలో ఉన్న ఆ పరిస్థితుల గురించి, ఆ కుటుంబాన్ని దీవించండి ప్రభువా, ఆ కుటుంబంలో అయా ఆ తల్లికి బిడ్డకి క్షేమము దయచేయండి ప్రభు అని పొరపాటును కూడా ఈ గ్రూప్ వారు ప్రార్థించారు. ఈ గ్రూప్ ఎంతవరకు చేస్తుందంటే తమ వరకే, తమ అవసరతల కొరకే, తన బాగోగుల కొరకే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే గుంపుగానే చాలా గుంపులు మిగిలిపోయాయి ప్రభునందు పిల్లరా. అయితే ఏమంటే ఒక ప్రత్యేకమైన గుంపు ఉంది, వాళ్ళు తమ కొరకు మాత్రమే వారు ప్రార్థన చేసి మిగిలిరు. ఏమండి, వారి ప్రార్థన జీవితంలో తమ పక్క వారి అవసరతలైతే ఉన్నారో తన ప్రక్క వారి అవసరత కూడా అంతే అని భావించి వారి కొరకు కూడా వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇలాంటి వారి ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. ఏమండి, మీ కొరకు ప్రార్థన, మన కొరకు ప్రార్థన చేసుకోవడం చాలా మంచిదే. అది దేవుడు వినడు అని కాదు, ఇంకా చాలా ఆశీర్వాదకరమైన పరిస్థితి ఏంటంటే దేవుడు మెచ్చగలిగిన, దేవుడు సంతోషించగలిగిన, మన ప్రార్థనను చూసి పరవశించగలిగిన అనుభవం ఏమిటంటే ప్రభునందు పిల్లరా, మన ప్రార్థనలో కేవలం మన వరకు మాత్రమే మిగిలిపోతే అది సంపూర్ణం కాదండి. మనం చేస్తున్న ఒక అరగంట ప్రార్థన అయినా, మనం చేస్తున్న ఒక గంట ప్రార్థన అయినా మనతో పాటు మన సంఘములో అదే పరిస్థితులు, అదే బాధలో కొంతమంది ఉంటారు, అదే అప్పుల్లో కొంతమంది ఉంటారు, అదే సమస్యల్లో, అదే ఏమండి వ్యాధుల్లో, అదే పరిస్థితుల్లో చాలా మంది చిక్కబడి ఉంటారు రండి. కానీ కొంతమంది వారు స్వార్థపూరితంగా తమ కొరకే ఎంత ప్రార్థన చేసుకుంటారు, కానీ తన తోటివాడు అదే బాధలో ఉన్నాడు అని ఏమాత్రం కూడా తన తోటివాని బాధను గురించి ప్రార్థనే చేయని కొంతమంది ఎక్కువ మందిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు పిల్లరా, మన ప్రాంతంలో మనం సరి చేసుకోవలసిన విషయాలు కేవలం మన పరిస్థితుల గురించే ప్రార్థన చేసుకుంటే అది ప్రార్థనలో సంపూర్ణత లేదు. ప్రభునందు పిల్లరా, మనతో పాటు మన బాధలు ఎలాగైతే ఉన్నాయో మన తోటి వారులే, మన సంఘములో, లేకపోతే మనం పని చేస్తున్న చోట, మన స్నేహితుల్లో, మన ఇరుగు పొరుగు వారిలో అదే బాధలో ఉన్నారు. మనం ఏ భారముతో అయితే మన కొరకు ప్రార్థన చేసుకుంటున్నామో ఆ వ్యక్తికి కూడా అదే భారముతో ప్రార్థన చేయగలిగిన వాడే నిజమైన ప్రార్థనా పరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మెట్టులోనికి ఎక్కనంత కాలం వీళ్ళ ప్రార్థన జీవితంలో ఫలభరితంగా మార్చబడలేరండి. చూడండి, చాలా మందిని చూస్తే ఏమంటే ఒక గంట మీరు ప్రార్థన చేసి మీరు ఏం చేశారో ఒకసారి మీరు ధ్యానం చేస్తే ఎక్కువగా మీ కొరకే మీరు ఎక్కువగా చేసుకుంటున్నారు. అదే బాధలో మరొక వ్యక్తి ఉన్నాడు, అదే అవసరతలో నీ ప్రక్కనే మరొక వ్యక్తి ఉన్నాడు, కానీ పొరపాటున అతని గురించి నువ్వు ప్రార్థన చేయలేవు. ఇది ప్రార్థనలో ఒక లోతైన మెట్టు కాదు, ఇది ప్రార్థనా పరుని యొక్క సంపూర్ణమైన స్థితి కాదు అనేది మరొక్కసారి ఈ ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం ఒకసారి చూడండి. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతని కొరకు, తమ కొరకు వాళ్ళు ప్రార్థన చేయట్లేదు ఈ సమయంలో. అక్కడ వారు ఏం బాధలో లేరు, వారి శ్రమలో లేరు, వారి బిడ్డలు కష్టాలు లేరు. దైవజనుడు బాధలో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. అయితే సంఘం అయితే అతని కొరకు, తమ కొరకు ఇక్కడ ప్రార్థన చేయట్లేదు ఈ సంఘం. ప్రభునందు పిల్లరా, మన జీవితాలలో ఈ అనుభవం ఉందా? కేవలం మన కొరకు మాత్రమే మనం ప్రార్థన చేసుకునే వారిగా ఉన్నామా? లేకపోతే ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేయగలిగిన అనుభవంలో మన ప్రార్థన జీవితం ఉన్నదా లేదా అనేది పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటేనే మన జీవితాలు, మన ప్రార్థన జీవితాలు మెరుగుపరచబడతాయి. అలా మెరుగుపరచబడితేనే మన ఆధ్యాత్మిక జీవితం ఫలభరితంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక కేవలం తమ కొరకే ప్రార్థన చేసుకున్నవాడు స్వార్థపరుడండి. కనుక ప్రభునందు పిల్లరా, మన ప్రార్థన అనుభవంలో ఇది చాలా అద్భుతమైన మెట్టు. కేవలం తమ కొరకే ప్రార్థన చేసుకున్న గుంపు ఎక్కువగా ఉంది.
తమ అవసరతలే, తమ కష్టాలే, తమ బాధలే, ఎప్పుడైనా నేను 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 నా ఇల్లు, నా కుటుంబం అని నా అనే ఈ పరిస్థితే ఉన్నది. కానీ అయ్యో ఇదే పరిస్థితుల్లో నా పక్కన కుటుంబం ఉందే, ఇదే బాధలో నా పక్కన నా సంఘంలో ఉన్న బిడ్డ ఉన్నాడే, వారి కొరకు నేను ప్రార్థన చేయాలి అనే ఆ స్పర్శ, ఆ ప్రార్థన అనుభవం, ఆ ప్రార్థనలో లోతైన ఆ విధానం లేని సంఘాలుగా, ప్రార్థన చేసే కుటుంబాలుగా ఎన్నో కుటుంబాలు ఈ రోజున చలామణి అయిపోతున్నాయి ప్రభునందు పిల్లలు. కనుక మన ప్రార్థన జీవితం సరిచేయబడాలి. కేవలం తమ కొరకు ప్రార్థన చేసుకునే వారు సంపూర్ణమైన ప్రార్థనా పరులు కాదు. కేవలం తమ అవసరతల కొరకే ప్రార్థన చేసుకున్నవాడు, కేవలం తన జీవితం కొరకే ఆలోచించి దేవుని సన్నిధిలో గోజాలు కూడా మంచిదే, కానీ దాంతో పాటు ఇతరుల గురించి కూడా ఆలోచన చేసేవాడు ఒక నిజమైన ప్రార్థనా పరుడు. అలాంటి ప్రార్థనా పరుల గురించి దేవుడు వెతుకుతున్నాడన్న విషయాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో విషయం చెప్తున్నాను. మొట్టమొదటి ఏంటంటే తమ కొరకు మాత్రమే, నేను, నా ఇల్లు, నా సమస్య, నా పోరాటం అని ఈ ప్రార్థనలోనే వారు గంట చేసినా 2 గంటలు చేసినా ఈ బాణిలోనే ఉంటారు. ఏమండి, ఈ బాణిలోనే వారి ప్రార్థన జీవితం సాగిపోతూ ఉంటది. అయితే కొంతమంది ఉన్నారండి విశ్వాస వీరులు, వారు కేవలం వారి కొరకు మాత్రం ప్రార్థన చేసుకోరండి. ఏమండి, వారికంటే ఎక్కువగా తన తోటి వారి గురించి ఎక్కువ ప్రార్థన చేస్తారు. అలాంటి ప్రార్థన పనులు చూసినప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడో చెప్పలేం. దేవునికి మహిమ కలుగును గాక. రెండో ప్రార్థన ఏంటంటే, చాలా మంది 90% మంది ప్రజలు 90% మంది ప్రజలు ఏమండి తామును ప్రేమించే వారి కొరకు మాత్రమే వారు ప్రార్థన చేస్తారు. ఏమండి, తమకి ఇష్టమైన వారి గురించి మాత్రమే ప్రార్థన చేస్తారు. ఏమండి, తనకి ఇష్టమైన వారి గురించే వారు పేర్లు పెట్టి వారి గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే ప్రభునందు పిల్లరా, మరొక గుంపు ఉంది, కేవలం తాను ప్రేమించే వారి గురించి మాత్రమే వారు ప్రార్థన చేయరండి. ఏమండి, తను బాధ పెట్టిన వారి కొరకు ప్రార్థన చేస్తారు. తనను అవమానపరిచిన వారిని, ఏమండి తమకి విరోధంగా లేకపోతే తన మీద కోపం చూపించిన వారి మీద కూడా వీళ్ళ కనికరం చూపి వారి కొరకు ప్రార్థన చేస్తారు. ఈ గుంపు ఎలాంటిదంటే, ఈ 90% ఉన్న గుంపు ఎలాంటిదంటే, తను ఆ ప్రేమించే గుంపులో ఒకవేళ అన్నయ్య లేడనుకోండి, వారి గురించి ప్రార్థన చేయరు. వారు ఒకవేళ చెల్లె ఉన్నా, వారి తోటికోడలే ఉన్నా, తన మాంగారు అత్తగారే ఉన్నా పొరపాటున వీళ్ళు ప్రార్థన చేయరు. ఎందుకంటే వీళ్ళు ఎవరు ప్రేమిస్తారో వాళ్ళ గురించి వీళ్ళు ప్రార్థన చేస్తారండి. తన అన్నే అయినా ప్రేమించలేకపోతున్నాడు కనుక అతని గురించి పొరపాటున ఇక్కడ ప్రార్థన చేయలేడండి. కానీ వీళ్ళైతే ఏమండి ఈ 10% అని చెప్పనే, వీళ్ళైతే అలా కాదండి. తన తమ్ముడే వ్యతిరేకం అయిపోయాడు, అయినా అయ్యా నా తమ్ముడు కుమారుడు ఎగ్జామ్ రాస్తున్నాడు, వాడిని కూడా ఫలభరితంగా చేయయ్యా, వాడు కుటుంబం కూడా బాగుపడాలయ్యా, వాడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలయ్యా, వాడు ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడయ్యా, వాడు కూడా దీవించబడాలయ్యా, మా చెల్లి ఒకవేళ నాతో మాట్లాడలేదు అయినా ఆ కుటుంబాన్ని కాపాడయ్యా, వారు ఏదో ప్రయాణములు ఉన్నారయ్యా, ఆ ప్రయాణములో కాపాడయ్యని ఈ గుంపు వారు ప్రార్థన చేస్తారండి. ఏది విలువైన ప్రార్థన? ఒకసారి పరిశీలన చేసుకోవాలని మనవి చేస్తా ఉన్నాను. కేవలం తమను ప్రేమించే వారి కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తారండి. తాము ఇష్టపడిన వారి కొరకు ఎంతైనా ప్రార్థన చేస్తారండి. కానీ తాముకు కాస్త వ్యతిరేకంగా ఉన్న వారి కొరకు వారు దీవించబడాలని, వారి బిడ్డలు బాగుపడాలని, వారి స్థితిగతులు మెరుగుపరచబడాలని, వారు రాకపోకల్లో దేవుని కాపుదల కావాలని ప్రార్థన చేసేవారు దేవునికి కావాలి. అలాంటి ప్రార్థన వైపు దేవుడు చూస్తున్నాడు. అలాంటి ప్రార్థనా పరులంటే దేవుడు పరవశించిపోతాడు. ప్రభునందు పిల్లరా, సరే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం
నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా చదవండి. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు ఎవరికి కుమారులై ఏమండి, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఈ తక్కువ శాతంలో ప్రజలు తమ హింసించుతున్న వారు బాగుపడాలని, వారు కూడా దేవుని తెలుసుకోవాలని, వారు కూడా ప్రభు మార్గములు నడుచుకోవాలని, వారు పొందుకున్న రక్షణ వారు కూడా పొందుకోవాలని, వారు అనుభవిస్తున్న దేవుని ఆశీర్వాదాలు వారు కూడా అనుభవించాలని, వారు పొందుకున్న స్వాస్థ్యము దేవుని రాజ్యం వారు కూడా పొందుకోవాలని ప్రార్థన చేస్తారండి ఈ గుంపు. కానీ ఆ 90% ఉన్నది ఆ గుంపు పొరపాటున వారు దేవుని కలుసుకోవాలి, వారు కూడా నాతో పాటు దేవునితో ఉండాలి, వారు కూడా దీవించబడాలని పొరపాటును కూడా చేయరండి వాళ్ళు. పిల్లరా, మనం ఏ గుంపులో ఉన్నాం, ఏ ప్రార్థన అనుభవంలో ఉన్నాం, ఏ ప్రార్థించే గుంపులో మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఉన్నది అనేది ఒకసారి ఆగి ఆలోచించుకోవాలని మనం చేస్తా ఉన్నాం. ఏ ప్రార్థన ఫలభరితంగా ఉంటుంది, ఏ ప్రార్థన ద్వారా దేవుడు సంతోషిస్తాడు, సంతోషించి తన కార్యాలు జరిగిస్తాడు అనేది కాస్త లోతుగా ఆలోచిస్తేనే గాని అర్థం కాదండి. కాస్త లోతుగా ఆలోచన చేసుకోవాలి. ఏమండి, కాస్త తమకు విరోధంగా ఉంటే వారు నాతో పాటు దేవుణ్ణి తెలుసుకోవాలి, వారు కూడా నాతో పాటు పరలోకములో ఉండాలని పొరపాటున మీరు ప్రార్థన చేయరండి. ఈ 90% మంది కేవలం వీళ్ళు ఎవరి గురించి చేస్తారంటే తాము ప్రేమించిన వారి కొరకు మాత్రమే ప్రార్థన చేస్తారు, తాము ఇష్టపడిన వారి కొరకు మాత్రమే ప్రార్థన చేస్తారు, తమకు అనుకూలమైన వారి గురించి మాత్రమే ప్రార్థన చేస్తారండి. కానీ ఈ 10% ఉన్న వీళ్ళు అలా కాదండి, అలా కాదండి. ప్రభునందు పిల్లరా, వారి ప్రార్థన విధానాలు చాలా ప్రత్యేకమైనది. అదే అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. 7వ అధ్యాయంలో మనకు స్టెఫన్ కనిపిస్తాడు. ఎవరు కనిపిస్తాడండి? స్టెఫన్ కనిపిస్తాడు. ఆ స్టెఫన్ ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన. ఏమండి, తను కీడు చేస్తున్న వారు కొరకు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, ఈ పాపం వారి మీద మాపొద్దు, వారి శాపగ్రస్తులు చేయొచ్చు, నా రక్తం మీద వారి శాపం ఉండకూడదు, వారు కూడా నిన్ను తెలుసుకోవాలి, వారు కూడా నాతో పాటు నీతో ఉండాలని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రార్థన అనుభవంలోనికి వచ్చిన వారు వారి ఆధ్యాత్మిక జీవితాలు చాలా ఫలభరితంగా ఉంటాయి. కేవలం తమను ప్రేమించే వారి కొరకు ప్రార్థన చేసేవారు కోట్లలో ఉన్నారండి, కోట్లలో ఉన్నారు. కానీ తమ శత్రువులు క్షేమము కోరేవారు, తమ గాయపరిచిన వారిని మేలు కోరుకునేవారు, వారు కూడా వారి బిడ్డలు దీవించబడాలని, వారు కూడా ప్రయోజకులు కావాలని కోరుకునేవారు బహు కొద్దిమందే ఉన్నారు. అందులో స్టెఫెన్ మనం చూస్తాం అండి, ఇంకా కొంతమందిని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. అలాంటి మెట్టు, అలాంటి ప్రార్థన ఏమండి స్పిరిట్ మనలో పని చేయాలని ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఏమండి, నువ్వు 1 గంట చేసావో 2 గంటలు చేసావో ఏమండి ముఖ్యంగా నువ్వు చేసిన ప్రార్థన కేవలం నీ కొరకే అయితే, కేవలం నీవు ప్రేమించే వారి కొరకే నీ ప్రార్థన అయితే అది సంపూర్ణమైన ప్రార్థనలో భాగం కాదు అనేది మరొకసారి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, మార్కు సువార్త 11:25లో కూడా ఇందా చదువుకున్న మాటే మనం చూస్తాం. అక్కడ కూడా ఏముందో చూడండి, మనం ముందుకు వెళ్ళిపోదాం. మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా ఏంటండి, మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా ఏమండి ఏముందండి అక్కడ, వారినే క్షమించాలి. కానీ ఒక గుంపు వారు అసలు వారి గురించి ప్రార్థనే చేయరు, వారిని క్షమించలేరు. అంటే ఆ ప్రార్థనలో పరిపూర్ణత లేదని అర్థం.
వాళ్ళు ప్రార్థన చేశారు కానీ ఉంది అక్కడ. అది ఆశీర్వాదకరమైన ప్రార్థన కాదు. అది తమ స్వార్థము కొరకు చేసుకున్న ప్రార్థనే. అది దేవుని మనసులో నుంచి వచ్చిన ప్రార్థన కాదు. దేవుని హృదయాన్ని తాకగలిగిన ప్రార్థన కాదు అనేది మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా ఒకసారి ఆగి ఆలోచన చేసుకోవాలండి. ఆగి ఆలోచన చేసుకోవాలి అండి. ప్రార్థన చేసిన తర్వాత నేను అసలు ఏం ప్రార్థన చేశాను అనేది ఒకసారి నెమరు వేసుకోవాలి. ఒకసారి ఆ ప్రార్థన మంచిదేనా, నేను చేసిన ప్రార్థన కరెక్టేనా అనేది ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకోలేని ప్రార్థన కూడా వ్యర్థమేనండి. నేను అరగంట ప్రార్థన చేశానంటే కుదరదు. ఆ ప్రార్థనలో ఏమున్నాయి, దేని గురించి ప్రార్థన చేసావు అనేది కూడా లెక్కలోనికి వస్తుందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో మాటలోనికి వెళ్ళిపోతాను. 2 మాటలు చెప్పాను. ఏంటండి? తమ కొరకే ప్రార్థన చేసుకునేవారు, తమ అవసరతల కొరకే, తమ బాధల కొరకే ప్రార్థన చేసుకునేవారు ఒక గుంపు అయితే, మరొక గుంపు తమ కొరకు మాత్రమే కాక తన తోటి వారి కొరకు కూడా ప్రార్థన చేయగలిగిన ప్రార్థనాత్మను వారు కలిగిన వారు. రెండోది, తాము ప్రేమించే వారి కొరకు మాత్రమే, చెప్పండి అమ్మా, తాము ప్రేమించే వారు మాత్రమే గురించి వారు ప్రార్థన చేస్తారు. కానీ కాస్త వారికి వ్యతిరేకంగా ఉన్న ఏదో తొందరపాటు వల్ల కాస్త ఏమండి మనస్పర్ధలు వచ్చిన పొరపాటున వారు గురించి తమ ప్రాంతంలో వాళ్ళు 2 గంటలు చేయండి, 3 గంటలు చేయండి, ఒక రోజంతా చేయని, పొరపాటున వాడి పేరైన నువ్వు వీళ్ళవి ఎత్తారండి. కనుక మనం ఏ గుంపులో ఉన్నామనేది ఒకసారి మనము ఆగి ఆలోచన చేయాలి. ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. దేవునికి స్తోత్రం. మంచిది. మనకు అక్కడి వరకు అవసరం, అక్కడి వరకు పాడుకున్నాం. దేవునికి స్తోత్రం. ఎక్కడి వరకు అవసరం, ఏ గుంపులో ఉన్నామో అనేది అక్కడి వరకు అవసరం మనకు. దేవునికి స్తోత్రం. మంచిది. 3వ పాయింట్ లోనికి వెళ్ళిపోదాం. 3వ పాయింట్ ఏంటంటే, ప్రభునందు పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మూడవ ప్రార్థన విధానంలో చాలా మంది జీవితంలో మనం చూస్తే ఏమండి, వారు శ్రమలో మాత్రమే ప్రార్థన చేసేవారిగా ఉంటారు. చెప్పండి, నేను చెప్పిన తర్వాత చెప్పండి. ఏమండి, కేవలం శ్రమలో మాత్రమే, వారికి వచ్చిన బాధల్లో, వారికి వచ్చిన ఏమండి కన్నీళ్లలో మాత్రమే వారు ప్రార్థన చేసేవారిగా ఉంటారు. అయితే మరికొంతమంది ఉన్నారండి, వాళ్ళు శ్రమలో మాత్రమే వారు ప్రార్థన చేయరండి, వారు సంతోషములో కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సంతోషములో కూడా వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక మాట నేను ఇక్కడ చెప్తాను. సంవత్సరానికి ఏమండి, సంవత్సరానికి ఎన్ని రోజులు? 400 300 సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. అయితే ప్రభునందు పిల్లరా, 365 రోజుల్లో 3 రోజులు జ్వరం వచ్చింది. ఎన్ని రోజులు అండి? అడిగి ఆన్సర్ చెప్పేసినా కూడా మీరు చెప్పలేకపోతున్నారు ఏంటండి? ఆన్సర్ చెప్పేసానా అంటే 365 రోజుల్లో సంవత్సరంకో జ్వరం ఎన్ని రోజులు వచ్చింది? ఏమండి చెప్పాలి, ఎన్ని రోజులు వచ్చింది? 3 రోజులు వచ్చింది. అంటే 365లోంచి 3 తీసేస్తే ఎంత? ఏమండి 362. మంచిది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే సంవత్సరములో వీళ్ళకి జ్వరం వచ్చి ఇబ్బంది వచ్చి 3 రోజులు, అంటే ఈ 3 రోజులు మాత్రమే వీళ్ళు కన్నీరు కారుస్తారు. ఈ 3 రోజులు మాత్రమే వీళ్ళు ప్రభు పాదాలు పట్టుకుంటారు. అయ్యా, నువ్వు స్వస్థపరిచే దేవుడు కదా నాయనా, నేను ఈ బాధలో ఉన్నానయ్యా, నేను ఈ సమస్యలో ఉన్నానయ్యా, నేను ఈ ప్రతికూలతలో ఉన్నానయ్యా అని ఈ 3 రోజులు వీళ్ళ శ్రమలో మాత్రమే ప్రార్థన చేస్తారు. అయితే మిగిలిన 362 రోజులు వీరికి బాధ లేదు, వీళ్ళకి అనారోగ్యం లేదు, వీరి జీవితంలో సమాధానం ఉన్నది, నెమ్మది ఉన్నది, ఆరోగ్యం ఉన్నది. ఈ ఆరోగ్యం కలిగిన ఈ రోజుల్లో మాత్రం వీరు ప్రార్థన చేయరు.
ఈ శ్రమలో ఉన్న ఆ కాలంలోనే, అంటే సంవత్సరానికి ఒక 10 రోజులు వీళ్ళకి శ్రమలు ఉన్నాయనుకోండి, ఇబ్బంది ఉన్నదనుకోండి, ఆ 10 రోజులే ఈ శ్రమలోనే వారు ఏడుస్తారు. అయ్యా నా కష్టం ఇది, అయ్యా నా బాధ ఇది, అయ్యా నా కన్నీరిది, అయ్యో నా సమస్య ఇది అని ఈ 10 రోజులే వీళ్ళు ఏడుస్తారు. కనుమ 300 రోజులు ఉన్నాయి. అయితే ఆ 300 రోజులు వారికి సంతోషంగానే ఉన్నారు. వారికి ఏ కష్టాలు లేవు, వారికి ఏ ఇబ్బందులు లేవు, వారికి అనారోగ్య సమస్యలు లేవు, వారికి ఏమి సమస్యలు, పోరాటాలు, మానసికమైన ఒత్తులు ఏమీ లేవు. అయినా వీళ్ళు ఆ సంతోషములో మాత్రం ప్రార్థన చేయలేరు. ఈ గుంపు ఎక్కువగా ఉన్నది. అండ్ మీరు ఇశ్రాయేలు ప్రజలు చూడండి, వారు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేశారు అంటే 40 సంవత్సరాలు కదా వారి ప్రయాణంలో, వారు ఎప్పుడైతే కష్టాలు వచ్చాయో అప్పుడే మీరు ప్రార్థన చేశారంటండి. అండి 40 సంవత్సరాలు వీళ్ళు ప్రార్థన చేయలేదు. ఎప్పుడైతే నీళ్లు లేవో అప్పుడు ఏడ్చారు. ఎప్పుడైతే వీళ్ళకి ఆహారం సరిగ్గా లేదో, ఎప్పుడైతే శత్రువు వారి మీద దండెత్తుతున్నాడో, ఎప్పుడైతే వారు బానిసలుగా హింసించబడుతున్నారో ఆ బాధ వరకే వీళ్ళు ప్రార్థన చేస్తున్నట్లుగా మన యెహోషువ గ్రంథంలో మనం చదివితే అర్థమవుతుంది. ఈ రోజున ఉద్యోగం లేనప్పుడే ఏడుస్తారు. వ్యాపారంలో సరైన స్థితి లేనప్పుడే వీళ్ళు కన్నీరు కారుస్తూ ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడే దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉంటారు. తర్వాత ఆ నెలలో వారు 3 రోజులు 4 రోజులు కాస్త ఇబ్బందికరం, ఆ 4 రోజులు తెగ ఏడిచేస్తారు. కర్మ 20 రోజులు దేవుడు వారు ఆశీర్వదించి వారి చేతి పనులు దీవించి కాస్త ఒక 4 రూపాయలు వచ్చేసరికి ఆ 20 రోజులు ఉంటాయే, ఆ 20 రోజులు మాత్రం పొరపాటున ఆ సంతోషములో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేరండి. ఎప్పుడైతే ఆ 10,000 వారి జోబులు ఉన్నాయో ఆ 20 రోజులు ఆ 10,000 ఎట్టుకుని అటు ఇటు సైకిల్ వేసుకుని స్కూటర్ తిరుగుతాడే కానీ ఆ 10 రూపాయలు కూడా లేనప్పుడు దేవుని పాదాలు పట్టుకుని, అయ్యా నువ్వు నన్ను దీవించవా, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించవా, నువ్వు నా పరిస్థితిని మార్చవా అని ఏడుస్తాడు. అయితే ఆ 10 రూపాయల జోబులోకి వచ్చిన తర్వాత తన సంతోషములో మాత్రం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేడు. అయ్యా నాకు ఈ 10,000 నా చేతిలో ఉంచావే, ఆ 5 రోజులు నేను ఎంత ఇబ్బంది పడిపోయానో, ప్రభువా మీకు వందనాలు, అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు, అయ్యా నువ్వు నాకు మేలు చేసావు అని కనమ రోజులే మాత్రం స్తుతించలేడు. వాడికి వచ్చిన ఆ బాధలు ఆ 3 రోజులు ముచ్చటే. ప్రభుని పిల్లరా, చాలా మంది ప్రార్థన అనుభవాలు ఇలాగే ఉన్నాయి గనుక వారి జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని వారు అనుభవించలేకపోతున్నారు. మీరు గమనించి చూడండి, వాడికి వచ్చిన కష్టములో మాత్రమే ప్రార్థించేవారు కోకొల్లులుగా ఉన్నారండి. అందరూ చేస్తారు, అందరూ అదే చేస్తారు, కానీ వారు సంతోషములో ప్రార్థన చేసేవారు ఎంతమంది? వారు మానసికంగా ఎలాంటి ఒత్తిళ్లు లేని సందర్భాల్లో, ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని బాగున్నప్పుడు ఒక నమ్మకంగా ఒక అరగంట దేవుని సన్నిధిలో ప్రశాంతంగా ప్రార్థన చేయగలిగిన గుంపు ఎంతమంది అనేది ఈ ఉదయకాలం ఒక పరిశీలన మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఒక ఆమె పూరు గుడిసెలో ఉందట. ఈ వర్షాలకి ఆ తాటేకుల నుంచి వర్షం మంచం మీద తమ ఉన్న అన్నిటి మీద పడిపోతూ నిద్ర పట్టలేని పరిస్థితి, వర్షపు నీళ్లు ఆ మంచాలన్నీ కూడా తడిపేస్తూ చాలా ఇబ్బంది పడుతున్న వేళ ఒక 10 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందంట. ప్రభువా నా స్థితి ఎప్పుడు మారుస్తావు? అయ్యో ఈ తాటేకింట్లో ఈ పరిస్థితుల్లో నా జీవితం నలిగిపోతా ఉంది, సరిగా ఆహారం తినలేకపోతున్నాం, కంటే నేను నిద్రపోలేకపోతున్నాం, ఏంటయ్యా మాకు ఈ శాపం, నువ్వు కనికరించవా అని ఒక 10 సంవత్సరాలు ఆ కష్టంలో ఆమె కలిగిన ఆ బాధలో చాలా వేదనతో ఆమె ప్రార్థన చేసిందంట. దేవుడు ఆ 10 సంవత్సరాలు ఆమె ప్రార్థన విని, అమ్మో ఈమె చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తుంది, ఈమె భర్తను నేను దీవించాలి, ఈమె కుమారునికి నేను ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఇచ్చి వీళ్ళ కుటుంబాన్ని పైకి తీసుకురావాలని దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడంట.
ఆశీర్వదిస్తున్న కొలది ఏమండి వారు ఒక అంతస్తు, 2 అంతస్తు, 3, 4 అంతస్తులు ఆమె కట్టేసుకుంది. ఏమండి ఆ పైన భాగాలన్నీ కూడా రెంట్లకి ఇచ్చేసింది. ఏమండి నెల నెల ఆదాయం వచ్చేస్తుంది. కుమారుని సంపాదన, భర్త సంపాదన, ఏమండి ఇంట్ల మీద వచ్చే అద్దులు, చాలా సౌఖ్యంగా ఇలాగా ఇల్లు కట్టి ఒక 10 సంవత్సరాలు గడిచిపోయింది. అయితే ప్రభునిధి పిల్లరా, ఆమె గురించి ఆలోచన చేస్తే ఆమె సౌఖ్యంగా ఉన్నప్పుడు అన్ని వసతులు, ఏమండి ఇక ఎలాంటి వర్షపు బాధ లేదు, ఎలాంటి ఏమండి పరిస్థితులు లేవు, అన్ని కూడా తమ సమకూర్చినప్పుడు ఆ సంతోషములో ఏ మాత్రం కూడా ఆమె ఏమండి ఆ 10 సంవత్సరాల్లో కాస్తైనను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేదంటండి. ఏమండి అయ్యో ఒకప్పుడు నా స్థితి ఏమిటి, ఒకప్పుడు నా పరిస్థితి ఏమిటి, దేవా నన్ను ఈ ఉన్నతమైన స్థితిలో ఉంచావే అని కృతజ్ఞత కలిగి ఆ ఉన్నతమైన స్థితిలో ప్రార్థించడానికి బదులుగా అని ఏ మాత్రం కూడా ప్రార్థించ. కానీ ఎప్పుడు ప్రార్థన చేసిందంటే తమ శ్రమలో ఉన్నప్పుడు. ఈనాడు ఎక్కువ మంది చేస్తున్న పొరపాటు ఇదే. తాము దీవించబడినప్పుడు ఆ దీవించబడిన స్థలం, ఆ దీవించబడిన వస్తువులు చూసి, ప్రభా ఒకప్పుడు నాకు ఇవి లేవే, ఒకప్పుడు నాకు ఈ స్థితి లేదే అని ఆ ఉన్నతమైన ఆ స్థితిలో, ఏమండి ఒకప్పుడు నాకు ఏసీలు లేవే, ఒకప్పుడు నాకు కారులు లేవే, ఒకప్పుడు నాకు వసతులు లేవే, ఇలాగ ఫ్రిడ్జ్లు లేవే, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవాడినే, నన్ను ఈ ఉన్నతమైన స్థితిలో నీకు తీసుకుని వచ్చావే అని వారి సంతోషములో ప్రార్థించేవారు బహు కొద్ది మందే ఉన్నారట. కానీ వారి వ్యాధుల్లో ప్రార్థించేవారు కోకొల్లులుగా ఉన్నారు, వారి కష్టాలలో ప్రార్థించేవారు కోకొల్లులుగా ఉన్నారు, వారికి కలిగిన ప్రతికూలమైన పరిస్థితుల్లో ఏడ్చేవాళ్ళు, దేవుని పాదాలు పట్టుకున్నవారు, దేవుని సహాయతను కోరుకున్నవారు కోకొల్లులుగా ఉన్నారు. కానీ వారి సమృద్ధిలోనికి వచ్చేసిన తర్వాత ఆ సంతోషములో దేవుడు చూస్తాడు, ఇంత సంతోషాన్ని వీళ్ళకిచ్చానే, ఇంత ఉన్నతమైన స్థితిని వీరికి కలిగజేశానే, ఈ సంతోషములో వీళ్ళ ప్రార్థన జీవితం ఏమిటి అని దేవుడు చూస్తే చాలా మంది తేలిపోతున్నారు, చాలా మంది ఓడిపోతున్నారు, చాలా మంది వారు ప్రార్థన జీవితంలో విఫలమైపోయిన వారిగా నిష్ప్రయోజకులుగా మిగిలిపోతున్నారన్న విషయాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పానమ్మా? అండి ఎన్ని విషయాలు చెప్పాను? 3 విషయాలు చెప్పాను. మొట్టమొదటిది కేవలం తమ కొరకే ప్రార్థన చేసుకునేవారు. రెండోది ఏం చెప్పాను? తాము ప్రేమించే వారికి కొరకే ప్రార్థన చేసేవారు. తమ కాస్త ఇబ్బంది పెట్టిన వారిని కొరకు పొరపాటున వారు దీవెనను కోరుకున్నవారు కాదు. మూడోది కేవలం వారు దుఃఖములో మాత్రమే, వారికి వచ్చిన శ్రమలో మాత్రమే దేవుని ప్రార్థించేవారు. కానీ ఆ కష్టాలు తీరిపోయిన తర్వాత వారు సంతోషములో దేవుని ఆ సముఖములో ఏమండి వారు ప్రార్థన చేసేవారిగా ఉండలేరు అనే విషయాన్ని నేను 3వదిగా జ్ఞాపకం చేశాను. 4వ విషయాన్ని మనం చూస్తే ఏమండి చాలా మంది ప్రార్థన జీవితంలో కేవలం తమ పెదవులతో మాత్రమే దేవుని ప్రార్థించేవారిగా, స్తుతించేవారిగా, కనపరిచేవారిగా ఉన్నారట. అయితే వారు హృదయాలతో దేవుని ప్రార్థించలేకపోతున్నారట. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే కేవలం వారు పెదవులతో మాత్రమే ప్రార్థించేవారు, పెదవులతో మాత్రమే దేవుని గణపరిచేవారు, పెదవులతో మాత్రమే ఏమండి దేవునికి దగ్గరగా ఉన్నాము అనుకునేవాళ్ళు. అయితే ప్రభునందు పిల్లరా, మొదటి కొరింథీ పత్రిక 14:15లో మనకి పౌలు గారు కనబడతారు. ఆయన పెదవులతో మాత్రమే ప్రభుని ఏమండి ప్రార్థించేవాడు కాదు, స్తుతించేవాడు కాదు. ఆయన అనుభవం ఏంటంటే హృదయముతో, మనస్సుతోనూ, పూర్ణ ఆత్మతోనూ ప్రార్థన చేస్తున్నట్లుగా అక్కడ ఆ వాక్య భాగాల్లో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కేవలం పెదవులతో మాత్రమే ప్రార్థన చేసేవారు. అయితే మరొక గుంపు ఉంది, చాలా చిన్న గుంపు, విశ్వాసపు గుంపు, లోతైన ప్రార్థన అనుభవం కలిగిన గుంపు. వాళ్ళు కేవలం పెదవులతో దేవుని కనపరిచి ప్రార్థించేవారు కాదండి, వారి హృదయములో నుంచి ప్రార్థన చేస్తారు.
వారు మనసుతో ప్రార్థన చేస్తారు, వారు ఆత్మతో ప్రార్థన చేస్తారు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సమయమైంది, చాలా సమయమైంది. వెళ్తా బాక్స్ పెట్టి వెళ్ళిపోతాడు. వెళ్తావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అండ్ 5వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమంటే చాలా మంది చేసేది ఏంటంటే తమ సొంత చిత్తానుసారంగా ప్రార్థన చేస్తారు, తమ సొంత ఇష్టానుసారంగా ప్రార్థన చేస్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎలా ప్రార్థన చేశాడు ఒకసారి చూడండి. ఏమండి, దైవ చిత్తానుసారమైన ప్రార్థన చాలా మందిలో ఉండదు. ఒకసారి మత్తయి సువార్త 26:39 చూడండి అమ్మా. మత్తయి సువార్త 26:39 చూడండి. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోమ్మని, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే జరుగును గాక అని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఇక్కడ గమనిస్తే దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేసేవారు కొంతమంది ఉన్నారు, తమ సొంత చిత్తానుసారంగా ప్రార్థన చేసేవారు ఎక్కువ మంది ఉన్నారు. దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేయడం అంటే ఏంటమ్మా చెప్పాలమ్మా. నేను ముగింపులకు వచ్చేసాను, చెప్పాలి. యవనస్తులు చాలా మంది జీవితంలో తమ సొంత చిత్తానుసారంగా ప్రార్థన చేస్తారు, తమ ఇష్టం ఏమిటో అదే ప్రార్థన చేస్తారు, అంతేగాని దైవ చిత్తం ఏమిటో వారు ప్రార్థన చేయరు. అంటే ప్రభుని పేర దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేసేవాడు దేవునికి అప్పగించుకుంటాడయ్యా, ఈ రోజు నేనేం చేయాలి, నీ ఇష్టం ఏమిటి, నీవు చెప్పిందే చేస్తాను, నీకు అనుకూలంగా నేను బ్రతుకుతాను, నీ చిత్తానికే నేను అప్పగించుకుంటున్నాను అని దేవుని చిత్తానికి అప్పగించుకుని చేసే ప్రార్థనా పరులు చాలా తక్కువ మంది ఉన్నారండి. కానీ చాలా మంది తమ ఇష్టమే జరగాలి, దైవ చిత్తం అక్కర్లే, దేవుని ఇష్టం అక్కర్లే, వారు కోరుకున్నదే జరగాలి, వారు ఆశించిందే జరగాలి, వారి సొంత చిత్తం, వారు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నారో ఆలోచనే వారి జీవితంలో జరగాలని కోరుకుంటారు. కానీ నా విషయంలో దేవుని చిత్తం జరగాలి, దేవుడు నాలో ఏం కోరుకుంటున్నాడో అదే జరగాలి అనేది చాలా మంది ప్రార్థన అనుభవాలలో ఉండదండి. చాలా మంది ప్రార్థన అనుభవాలలో ఉండదు. ఈ రోజున ఇందులో చాలా మంది ఓడిపోతున్నారు కనుక వారి ప్రార్థన జీవితంలో ఓడిపోతున్నారు. అయ్యా నీ చిత్తం ఏమిటి, నన్ను ఏం చేయమంటావు, నేను నన్ను ఎలా బ్రతకమంటావు, అయ్యా నీ చిత్తానుసారంగా నేను బ్రతకాలి అని ఆ ప్రార్థన చాలా మంది కోరుకోరు. వారు నచ్చినట్లుగా వారు కోరుకుంటారు. వారు ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నారో ఆలోచనే నెరవేర్చబడాలి అని వారు కోరుకుంటారు. అయితే ప్రభునందుకులేరా, యేసు ప్రభు మనకి నేర్పిస్తున్నాడు, అయ్యా నా చిత్తం కాదు, నేను అనుకున్నది ఒకటి, నేను అనుకున్నది ఏంటంటే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగిపోతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆయన నా ఇష్టం కాదు, నీవు నాలో ఏమి ఉండాలని కోరుకున్నావో, నేను ఎలాగా జీవించాలని కోరుకున్నావో, నేను ఎలాగా మరణించాలని కోరుకున్నావో అదే నీ చిత్తం నా యందు నెరవేర్చబడాలి అని యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మన జీవితాల్లో దైవ చిత్తం కొరకు ప్రార్థన చేసేవారు కొంతమంది ఉన్నారు, తమ సొంత చిత్తము కొరకు, తమ సొంత చిత్తం నెరవేర్చబడాలని. దేవుని చిత్తం వారికి అక్కర్లే, దేవుని ఆలోచన వారికి అక్కర్లే, దేవుడు ఏం కావాలని వీరి పట్ల ఏ ఆలోచన కలిగి ఉన్నాడో వీరికి అక్కర్లేదండి. అలాంటి వారు ప్రభునందుల సంపూర్ణతలో ప్రాంతంలో ఉండలేరు అనే విషయాన్ని మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా ప్రభువా ప్రార్థించకుండా నీ పాదాలు తడపకుండా. పాడనమ్మా, పాట వచ్చేలాగా పాడండి అందరు కూడా, చప్పలు కొట్టండి అందరు కూడా.
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయం చాలా అయిపోతుంది కనుక చివరిగా ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఇప్పటికి ఎన్ని విషయాలు చెప్పానండి? చెప్పండమ్మా, త్వరగా చెప్పండి. తమ కొరకు మాత్రమే ప్రార్థన చేసుకునేవారు ప్రార్థన సంపూర్ణం కాదు. రెండోది అమ్మా, తాము ప్రేమించే వారి కొరకు మాత్రమే ప్రార్థన చేసే గుంపు ఎక్కువగా ఉంది. 3, కేవలం శ్రమలో మాత్రమే ప్రార్థన చేసే గుంపు ఎక్కువగా ఉంది. కేవలం పెదవులతో మాత్రమే ప్రార్థన చేసేవారు హృదయం మనస్సు మరి దేవునికి దూరంగా ఉన్నాయనేది మనం 4వది చూసాం. 5వది తమ సొంత ఇష్టం చిత్తం వారు నెరవేర్చుకునే ప్రార్థనలే కానీ దైవ చిత్తం వారి జీవితంలో నెరవేర్చబడాలని వారిలో చాలా మంది ప్రార్థించారు. చాలా మంది అనుకునేది ఏంటంటే దైవ చిత్తానుసారమైన ప్రార్థన అంటే చాలా కష్టమండి, ఆయన చిత్తం అంటే సేవకుడు అయిపోమంటాడు, లేకపోతే ఏమండి పరిచర్య చేయమంటాడు అని చాలా మంది అనుకుంటారు. అండి దేవుని చిత్తం ఏమండి కేవలం మనల్ని సేవకులుగా చేయాలని కాదు, మన ఉద్యోగం చేస్తున్న స్థలంలో కూడా ఆయన సాక్షులుగా ఉండడం కూడా దేవుని చిత్తమే. ఏమండి అనేక మందికి మాదిరిగా ఉండడం దేవుని చిత్తం. ఏమండి అలాగా దేవుని చిత్తం నా యందు నేను పనిచేస్తున్న చోట దేవునికి మహిమ కలగనట్లుగా, మనము చేస్తున్న పనిలో దేవునికి మహిమ కలుగునట్లుగా ఏమండి మన దైవ చిత్తానుసారమైన జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే చివరిగా ఒక మాట 2 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో 2 దేవాలయానికి వెళ్ళారు. పరిసయ్యుడు, ఎవరమ్మా? సుంకరి, ఇంకెవరు? పరిసయ్యుడేనా? అందరు ఇక్కడ ఉన్నారా అండి? ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం. అయితే ప్రభుని పిల్లరా, ఒక వ్యక్తి అతని ప్రార్థన విధానంలో ఎంతో తగ్గింపు మనకు కనబడుతుంది. సుంకరి ప్రార్థన జీవితంలో చాలా దీన మనస్సు కనబడుతుంది. అండ్ మరొక వ్యక్తి మనకు కనబడతాడు ప్రక్కనే, అతనిలో అతిశయం ఉంటుంది, అతనిలో గర్వం ఉంటుంది. అతడు ఇతరులు తప్పిదములు చూసే ఆ ప్రార్థనే నేర్చుకున్నాడు కానీ తన గురించి తాను పరిశీలన చేసుకునే ప్రార్థన చేయలేకపోతున్నాడు. ఈ రోజున చాలా మంది ప్రార్థనలు చేస్తున్న పొరపాట్లు ఇదే. ఎదుటి వ్యక్తిలో ఉన్న నలుసును చూస్తూ ఉన్నారు, తమ జీవితంలో ఉన్న ఆ దూలాన్ని గమనించుకోలేకపోతున్నారు. ఈ పరిసయ్యుడు చేస్తున్న ప్రార్థన ఏంటంటే తన తోటి వాడిలో ఉన్న లోపాలను గమనిస్తున్నాడు కానీ తన జీవితాన్ని గురించి తన ఆలోచన చేసుకోలేకపోతున్నాడు. మన ప్రార్థన జీవితంలో చాలాసార్లు మనం కూడా చేస్తున్న పొరపాట్లు ఇవే. మన తప్పులు దమ్ములు మనం గ్రహించి దీన మనస్సులమై దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకునే వారు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఇతరులు దోషములను పైకి చూపించేవారిగా, ఇతరులు దోషములను పెద్దవిగా చేసేవారిగా, అహంకారులుగా, తామేదో నీతిమంతులముగా, తామేదో గొప్పవారుముగా కనపడేటట్లుగా ప్రార్థన చేసేవారు కోకొల్లలుగా ఉన్నారు. కనుక ఏ ప్రార్థన మనకు ఆశీర్వాదకరం, ఏ ప్రార్థన మనకు దీవెనకరం, ఎలాంటి వారి ప్రార్థన దేవుని సముఖంలోనికి చేరుతుంది, ఎలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, ఎలాంటి వారి ప్రార్థన చూసి దేవుడు మెచ్చి ప్రభునందు పిల్లరా ఆ వ్యక్తిని దీవించాడు అనే విషయాన్ని మనము కాస్త ఆగి ఆలోచించవలసిన సమయం అనే విషయాన్ని మరొకసారి ఈ ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రభునందు పిల్లరా మన ఏకాంత ప్రార్థనలో
మన ఒంటరి ప్రార్థనలో మన ప్రార్థన విధానం ఎలా ఉన్నది అనేది కాస్త ఆలోచించి ఆగి మన ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నామనేది మనము గుర్తించాలి. చివరి మాట చెప్పేసి ముగించేస్తాం. చాలా మంది 99% మంది అండి ఏ ప్రార్థనలు కలిగి ఉన్నారంటే కేవలం భూ సంబంధమైన వాటిని కోరుకునే ప్రార్థనలే ఉన్నారు అండి. మీరు చూడండి, మీరు 1 గంట ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థన రికార్డ్ చేసుకుని ఆ ప్రార్థనలో మీరు ఎక్కువగా ఏమడిగారో ఒకసారి మరొకసారి వినండి. ఎక్కువ శాతం మంది వాళ్ళ ప్రార్థనలు ఏమున్నాయంటే భూ సంబంధమైనవే ఎక్కువ ఉన్నాయి. అయితే 1% అంటే 100లో 10 మంది కంటే ప్రభునందు పిల్లరా బాగా తక్కువ వాళ్ళ ప్రార్థన ఏంటంటే వీళ్ళ ప్రార్థన ఎక్కువ ఆత్మ సంబంధమైన వాటిని అడుగుతారు. అంటే ఆత్మ సంబంధమైన వాటిని అంటే ఏంటి అంటే పరిశుద్ధతను అడుగుతారు. ప్రభువా, నీ సంపూర్ణతలోనికి నన్ను నడిపించు అయ్యా, నీ యొక్క యథార్థత నాకు దయచే, నీలాంటి పరిశుద్ధత, నీలాంటి ప్రేమ, నీలాంటి తగ్గింపు అని ఈ సుగుణాలు ఉన్నాయే, ఇవి నాకు కావాలయ్యా. నీలాంటి నమ్మకత్వం, యథార్థత అనేవి ఇవి ఆత్మ సంబంధమైన విషయాలు. చాలా మంది ఇవి అడగరండి. పరిశుద్ధత కావాలని అడగరు, నాకు నమ్మకత్వం కావాలని అడగరు, నాకు దేవుని భయం కావాలని అడగరు, నేను దేవునితో నడవాలి, దేవుని చిత్తములో ఉండాలి, దేవుని ఎడల ఒక ఉన్నతమైన ఒక ప్రణాళికలు కలిగి నేను ఉండాలని దేవుని గురించిన ఆశయాలు కలిగి ఆత్మ సంబంధమైన విషయాల్లో చాలా మంది అడగరండి. వారు అడగరు. ఏమడుగుతారు చెప్పనా? భూ సంబంధమైనవి, నాకు పిల్లవాలి, నాకు డబ్బు కావాలి, నేను ఇల్లు కట్టాలి, నాకు ఆరోగ్యం కావాలి, నేను బాగుండాలి అని ఇవి అడగడం తప్పని నేను అంటం లేదండి. కానీ కేవలం ఈ భూ సంబంధమైన వాటిని అడిగి 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 ప్రజలు అలసిపోతున్నారు. అయితే ప్రభునందు పిల్లరా, కేవలం భూ సంబంధమైన కొంతకాలం ఉండే వీటిని గురించి అడిగితే మంచిదే, అవసరం అవి. కానీ వాటికంటే విలువైనవి, దేవునికి స్తోత్రం కలుగును గాక, వాటికంటే విలువైనవి ఆత్మ సంబంధమైనవి, ఇవి యుగాలు ఉండేవి. ఈ పరిశుద్ధతే మన దేవుని కలుసుకునేటట్టుగా చేస్తుంది. ఈ యథార్థతే దేవునితో యుగాలు పరిపాలన చేయడానికి అవకాశం కలిగిస్తుంది. కనుక దీన్ని అడగడం చాలా మంది మర్చిపోతారు. కనుక ప్రార్థన జీవితంలో ఏది అవసరమో, ఏది ప్రభువుని చేరుకునేటట్లుగా చేస్తుందో, ప్రభువుతో యుగాలు ఉండేటట్లుగా చేస్తుందో దాన్ని అడగడం మానేసి ఆ యథార్థత కావాలయా, నమ్మకత్వం కావాలి, ఆ పరిశుద్ధత కావాలి, ఆ ప్రేమ కావాలి, ఆ విశ్వాసం కావాలి అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఉదయం లేచిన కాంచి నాకు ఏదో కావాలి అని అడిగేవాళ్లే కానీ ఉదయం లేచిన తర్వాత అయ్యా నీ గుణగణాలు నాకు కావాలని అడిగేవారు ఎంతమంది? నీలో నడవాలయ్యా, నీలో నేను మాట్లాడాలయ్యా, నా మాటలు అయ్యా నీకు యథార్థంగా ఉండాలయ్యా అని అడిగేవాళ్ళు ఎంతమంది? ఇవి అడగరు. కేవలం భూ సంబంధమైన వాటిని అడిగే ప్రార్థనలు చాలా మంది నేర్చుకున్నారు. అవి అడగడం తప్పని అంటలేదు సుమా, అది అవసరమే. అది ఎంతవరకు అవసరం అంటే మనం బ్రతుకున్నంత కాలం అవసరమే. అయితే ప్రభునందు దానికంటే విలువైనవి కొంతమంది అడుగుతున్నారండి. అయ్యా నీలాంటి పరిశుద్ధత కావాలి, నీలా నువ్వు నమ్మకంగా బ్రతకాలి, నా అంతం వరకు అయ్యా నువ్వు ఎలాగైతే తండ్రి చిత్తం నెరవేర్చావో నీ చిత్తంలో నేను ఉండాలయ్యా, నీ చిత్తంలో నేను జారిపోకూడదయ్యా, నీ అడుగు జాల్లోంచి నేను బయటికి రాకూడదయ్యా, నేను తొట్టిల్లిపోకూడదు నాయన, నా చూపు నా తలంపులు అన్ని నీ స్వాధీనంలో ఉండాలయ్యా, నాకు ఆత్మ సంబంధమైనవి కావాలయ్యా అని అడిగేవారు ఎంతమంది? అలా అడగలిగితే మన ప్రార్థనలో చాలా ఫలభరితంగా మార్చబడిపోతాం. మన ప్రార్థన అత్యధికమైన ఆశీర్వాదాలు తీసుకొచ్చేదిగా మార్చబడుతుంది. మన ప్రార్థన చూసి దేవుడు సంతోషించేవాడిగా మారిపోతాడు. మన ప్రార్థన ఎప్పుడు చేస్తే దేవుడు వినాలి అనుకుంటాడండి. ఇలాంటి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన చేసినప్పుడల్లా ఆసక్తిగా దేవుడు వినడం ప్రారంభిస్తాడు. అలాంటి వారి ప్రార్థన వైపు దేవుడు తన చెవులు ఇస్తున్నాడట. అలాంటి వారి ప్రార్థన వైపు ఆయన చూస్తున్నాడట. కనుక ప్రభునందు పిల్లరా, మన ప్రార్థన జీవితాలు ఎలా ఉన్నాయి?
అసలు ప్రార్థన జీవితం ఉన్నదా? ఒక్క గడియను దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగిన ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో వెచ్చించగలుగుతున్నామా? అసలు ప్రార్థన పట్ల మనకు ఆసక్తి ఉన్నదా? ఆసక్తి ఉంటే దేని పట్లను ప్రార్థన చేస్తున్నావు అనేది ఒకసారి మనం ఆగి ఆలోచించి మన ప్రార్థన జీవితాన్ని కాస్త మెరుగుపరుచుకోగలిగితే, మన ప్రార్థన జీవితాన్ని కొంచెం ఆశీర్వాదకరంగా మనం మలుచుకోగలిగితే, ఆ ప్రార్థన నిశ్చయముగా మన కుటుంబాలకి దీవెన కలుగు చేస్తుంది. ఆ ప్రార్థన మన కుటుంబాల్ని ఎంతో ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుతుంది. అంత మాత్రమే కాదు, ఆ ప్రార్థనా పరులు జీవితాలు ఆ ప్రార్థనా పరుల ద్వారా సంఘాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఆ ప్రార్థనా పరుల వల్ల కుటుంబాలు దీవెనకరంగా మార్చబడతాయి. అలాంటి ప్రార్థనా పరుల వల్ల దైవశక్తి మన కుటుంబాల్లో పనిచేయడం ప్రారంభిస్తుందనే విషయాన్ని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘననామాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా, ఈ రోజున అయ్యా మేము చేస్తున్న ప్రార్థనలో ఉన్న లోపాలు మేము సరిచేసుకోవడానికి, కాస్త మమ్మల్ని మేము పరిశోధించుకోవడానికి అయ్యా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏదైనా ప్రార్థన అనుకుంటే పొరపాటే కదా నాయన. అయ్యా, సుంకరి ప్రార్థనలో వ్యత్యాసం ఉంది, పరిసయ్యుని ప్రార్థనలో వ్యత్యాసం ఉంది. వారి ప్రార్థన పరిస్థితులను బట్టే వారికి దీవెనలు అయ్యా ఉన్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం. కనుక మా జీవితాల్లో కూడా అయ్యా కేవలం మా కొరకు మేము ప్రార్థన చేసుకునేవారు కాక, ఇతరుల గురించి కూడా ప్రార్థన చేయగలిగితే అయ్యా మా భవిష్యత్తు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది నాయన. కనుక అలాంటి ప్రార్థనా పరులుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు మార్చమని వేడుకుంటూ, ప్రభువా ప్రజలందరినీ కూడా మీరు పంపించేసి ఏకాంతంగా మీరు కొండ ఎక్కి ప్రభువా అయ్యా సాయంకాలం వరకు కూడా మీరు ప్రార్థనలో గడిపారట. మీరు చేసిన ఆ ప్రార్థనే ప్రభువా మీరు చివరి దినాల్లో మీరు చేసిన ప్రార్థన నాయన. ఆ సమయంలో మీరు మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోలేదు నాయన. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని అయ్యా మీరు అయ్యా నాయన ఇతరుల కొరకు హింసించుచున్న వారి కొరకు మీరు ప్రార్థన చేసినట్లుగా ఈ వాక్యంలో మేము చూస్తున్నాం. కనుక అలాంటి ప్రార్థనా పరులుగా మమ్మల్ని అందరిని కూడా సమకూర్చమని, స్థిరపరచమని, నడిపించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.